ఎందుకు భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగింది? ఇదే పనిని అప్పుడున్నటువంటి భారత ప్రధాని లేదా ఆర్థిక మంత్రి, ఆర్థికవేత్త అని చెప్పుకున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఎందుకు చేయలేకపోయినారు? దీస్ టూ ఆర్ ద కంపారిటివ్ స్టడీస్. సో కారణాలు ఏమున్నప్పటికీ ఎండ్ రిజల్ట్ ఏమొచ్చింది అనేది చూస్తారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే నాటికి ఈ దేశం 10వ స్థానంలో ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోపల మన స్థానం 10వ స్థానంలో ఉంది. ఇటీవల వచ్చినటువంటి గణాంకాలను చూస్తే ఈరోజు భారతదేశం జపాన్ లాంటి దేశాన్ని కూడా వెనక్కి నెట్టేసి 4వ అగ్రరాజ్యంగా ప్రపంచ చిత్రపటం మీదకి ఆర్థిక వ్యవస్థలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎమర్జ్ అయింది. ఇది ఒక రాత్రి, ఒక రోజు, ఒక పగల్లో అయినటువంటి పని కాదు. 11 సంవత్సరాల నిరంతర శ్రమ, నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక త్యాగమూర్తి చేతిలో, ఒక గొప్ప వ్యక్తి చేతిలో ఈ దేశం నడిచింది. కాబట్టి నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అనుకున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు 2047 వికసిత భారత్ అనేటువంటి ఒక లక్ష్యాన్ని తన ముందుంచుకొని, వారు ఏది స్టార్ట్ చేసినా ప్రతిపక్షం వాళ్ళు విమర్శించినప్పటికీ తన ఆలోచన విధానాన్ని ఈ దేశ ఆర్థిక వ్యవస్థతో జోడించి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేస్తే